మొదటి సమూయేలు గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. అగైన్ మళ్ళీ చదువుతాను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో అది మీరు తలంచుకొని ఏం చేయాలంట? మనం తలంచుకోవాలి, దాన్నే జ్ఞాపకం. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ప్రభువా. ఈ 2023లో నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి ప్రభువా, ఎన్నో బాధలు వచ్చినాయి నాయన, ఎన్నో నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, తిరస్కారాలు వచ్చినాయి, ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి. ఓడిపోతాను అనుకున్నాను, జారిపోతాను అనుకున్నాను, వెనుతిరిగిపోతాను అనుకున్నాను. కానీ నన్ను జారిపోవనివ్వలేదు, ఓడిపోనివ్వలేదు, వెనుతిరగనివ్వలేదు. నాకు నువ్వు చేసిందంత జ్ఞాపకం వస్తుంది ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, అంతే. జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆయన్ని సేవిస్తాం కదా. ఇంతగా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటివాడిని ప్రభువా? చెప్తారా? చెప్పాలి. ఎంతోమంది దాటి వెళ్ళిపోయారు, కానీ నన్ను బ్రతికించావే, నన్ను కాపాడేవు ప్రభువా, నన్ను భద్రపరిచావు. నేను బాగానే ఉన్నాను ప్రభువా, నాకు అన్నీ ఇచ్చావు, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, వారిని దీవిస్తూ వచ్చావు. జ్ఞాపకం. నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమునున్న సమస్తమా. కాబట్టి ఈ సంవత్సరం మీరు ప్రతిసారి శిరస్సు వంచి చేతులు జోడించినప్పుడు జ్ఞాపకం రావాలి. ఇశ్రాయేలీలు మరిచారు. సమూయేలు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, వాళ్ళని చక్కగా హెచ్చరిక చేశాడు. ఓ ఇశ్రాయేలీలారా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాను అది మీరు తలంచుకోండి. ఎన్ని కార్యాలు చేశాడు ఆయన, అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట. భయభక్తులు నిలపండి ఈ సంవత్సరం. ఏంటి భయభక్తులు అంటే? ఆయన్ని ప్రేమించుటలో భయభక్తులు, దేవుని సన్నిధికి వచ్చుట్లో భయభక్తులు, సమయానికి వచ్చుట్లో భయభక్తులు, ఆయన ఆరాధించుట్లో భయభక్తులు, ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం వినుటలో భయభక్తులు, వాక్యాన్ని నేర్చుకుని జీవితానికి అన్వయించుకుంటలో భయభక్తులు, లోకంలో నడిచే విధానంలో భయభక్తులు, అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి ఉండాలి. ఇది జ్ఞాపకాల సంవత్సరం.